పిల్లలకు తల్లిపాలు ఎన్ని నెలల వరకు పట్టించాలి? అండ్ ఒక సంవత్సరానికి మించి ఏమన్నా తల్లిపాలు ఇంకా కంటిన్యూ చేస్తే పోషకాలు ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉంటాయా? యాక్చువల్లీ అమ్మ పోషకాలు ఇప్పుడు తల్లిపాలు ఫస్ట్ బర్త్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ ఆఫ్టర్ ఫస్ట్ 1 hour ఫీడింగ్ ఇచ్చేసాలి. ఫీడింగ్ ఇచ్చేసినాక దానిలో ఉండే జనరలీ ఏంటంటే న్యూట్రియన్స్ ఎట్లా ఉంటాయంటే ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద బేబీ ఉంటాయి. జనరలీ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద బేబీ ఇంపార్టెంట్ అది. అండ్ సిక్నెస్ అనేది తక్కువ అవుతుంది బేసికలీ అవుట్ సైడ్ మిల్క్ అంటే ఉండదు. ఆ సిక్నెస్ ఏంటంటే డిఫరెంట్ సిక్నెస్ వేరే అన్ని రకాలు ఉంటాయి. ఏమన్నా ఎక్కువ ఇన్ఫెక్షన్ సిక్నెస్ వచ్చేదంటే ఇయర్ ఇన్ఫెక్షన్ కానీ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి బేబీస్లో, అది తక్కువ అవుతుంది. అండ్ ఆల్సో వాళ్ళకి ఎనీ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్టమక్ బగ్స్ అంటాం కదా, స్టమక్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కాకుండా కూడా తక్కువ ఉంటుంది. డయేరియా అని కాకుండా తక్కువ ఉంటుంది. అండ్ ఇమ్యూనిటీ కూడా బాగా ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగా పెడుతుంది. అండ్ సిడ్స్ అంటే అది సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ అంటాము, అది కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆస్పిరేషన్ కాకుండా అవన్నీ కొంచెం మదర్ మిల్క్ రీగస్టేషన్ అని కూడా తక్కువ ఉంటుంది. అది మదర్ మిల్క్ ఈజీ డైజెస్టబుల్ కదా, ఈజీ అవైలబుల్ అండ్ ఈజీబుల్. అండ్ వెన్ ఎవర్ షీ వాంట్స్ టు కెన్ గివ్. దాంతోపాటు అది చాలా వాటికి మదర్కి బేబీకి కూడా చాలా ఎందుకంటే ఈజీ అవైలబుల్, షీ కెన్ టేక్ ఎనీ టైమ్ ఆన్ థింగ్. అండ్ యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్ ఉంటుంది. అండ్ న్యూట్రిషన్ కూడా బాగుంటుంది. అండ్ ప్రొటెక్షన్ కూడా ఇది ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ ప్రొటెక్షన్ అవుతుంది. మదర్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మదర్లో చాలా వాటికి ఈ మెన్స్ట్రేషన్ అని తగ్గి కొంచెం లాక్టేషన్ ఇంప్రూవ్ ఉంటుంది. అండ్ ఆల్సో షీ కెన్ బికమ్ హెల్దీ మదర్, ఫ్యాట్ కూడా కాంటెంట్ కూడా తగ్గుతుంది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద బేబీ ఆల్సో. షీ కెన్ ఆల్సో స్పేసింగ్ కూడా చేయొచ్చు, చైల్డ్ టు చైల్డ్ స్పేసింగ్ కూడా ఉంటుంది, లేకపోతే తగ్గని ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ కాబట్టి అది ఉంటుంది. మదర్ ఆ న్యూట్రియన్స్ అనేది కంటిన్యూస్గా ఉంటుందమ్మా. ఇండియన్ కాంటినెంట్స్లో ఇండియన్ దాంట్లో అమెరికన్ పేడియాట్రిక్స్లో 1 year దాకా ఇస్తారు. కానీ ఇక్కడ మన ఉన్న కండిషన్లో మన ఉన్న పూర్ పాపులేషన్లో ఇట్ కెన్ బి గివెన్ అప్ టు 2 years ఆర్ మోర్ దెన్ లాంగర్ అంటారు. ఎందుకంటే న్యూట్రియన్స్ ఏం తగ్గదు, అంటే బేసిక్ న్యూట్రియన్స్ ఉంటుంది. దాంతోపాటు పౌష్టికాహారం పెంచాల్సి వస్తుంది. తల్లికి కాకుండా వేరే ఇంగ్రీడియంట్స్, వేరే పిల్లలకి వేరే ఆహారం కూడా ఇస్తేనే దాంట్లో ఎక్కువ న్యూట్రియన్స్ ఉంటాయి. కొంచెం న్యూట్రియన్స్ తగ్గుతుంది, కానీ ఏంటంటే స్పేసింగ్ మదర్కి ఏదో కారణాల వల్ల పాలు తగ్గొచ్చు. హార్మోన్స్ వల్ల చేంజెస్ వల్ల కానీ వేరే చేంజెస్ వల్ల పాలు తగ్గుతాయి. సో ఆటోమేటిక్లీ బికాజ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ హార్మోన్ చేంజెస్ కానీ పాలు తగ్గుతాయి. అప్పుడు కొంచెం యాడ్ ఆన్ బయట ఫుడ్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ తల్లిపాలు ఎంత వీలైనంత వరకు అంత వీలేస్తే బెటర్. 1.5 year to 2 years వర్కింగ్ మదర్స్ కానీ ఎవరు కానీ ఇస్తే బెటర్. బికాజ్ షీ కెన్ ఫీడ్ ఒక వర్క్ వేసినా మార్నింగ్ వేసినా నైట్ అని ఇస్తారు వాళ్ళు, ఫీడింగ్ ఇస్తే బెటర్. అండ్ ఇచ్చేటప్పుడు కొంచెం పండుకొని ఇవ్వడం మంచిది కాదు, ఎందుకంటే పండుకొని ఇవ్వడం కూర్చొని ఇస్తేనే బెటర్. ఎందుకంటే ఒకసారి ఆస్పిరేషన్ అవుతాయి బేబీస్కి, 6 yearలో ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇయర్లో పండుకొని ఇస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇస్తే బెటర్. అండ్ అవుట్ సైడ్ మిల్క్ ఇచ్చిన కంటే మదర్ మిల్క్ బెటర్ కాబట్టి షీ కెన్ కంటిన్యూ అప్ టు 1 or 2 minimum 2 years. ఆఫ్టర్ దట్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీ కండిషన్స్, దాన్ని బట్టి ఇవ్వచ్చు. న్యూట్రియన్స్ మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది, కానీ అంతా ఉండదు. కానీ న్యూట్రియన్స్ కానీ తగ్గుతుందని అదంతా ఉండదు. దాంతో సప్లిమెంట్ కూడా ఇస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లం. ఓకే, పోషకాలు అయితే తగ్గవు, మనం బయట ఫుడ్ కూడా యాడ్ చేసి పెడతాం కాబట్టి ఏం తగ్గవు అంటారు.